మిక్సింగ్ చేసేటప్పుడు కానీ మాస్టరింగ్ చేసేటప్పుడు కానీ మీ యొక్క ప్లగిన్ యొక్క పారామీటర్స్ ఏ విధంగా మారుస్తున్నాం అనేది మనం విజువల్గా చూడాలనుకుంటే ఒక ప్లగిన్ బాగా ఉపయోగపడుతుంది మీకు. సో అదేంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఏదైనా ఒక పారామీటర్ని మనం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు కానీ డిక్రీజ్ చేస్తున్నప్పుడు కానీ మనకి అది ఎక్కడ ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్లో మనకు పెరుగుతుందని తగ్గుతుందనేది మనకు తెలియలేనప్పుడు ఈక్యూ అనలైజర్ అని చెప్పేసి ఒక ప్లగిన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో అది ఈ యొక్క ప్లగిన్ ముందుని అండ్ అలాగే ఆఫ్టర్ ఒక ప్లగిన్ యాడ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆఫ్టర్ యాడ్ చేసిన ప్లగిన్లో ఈ యొక్క చేంజెస్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో దీన్ని మనం ప్లే చేసినట్టయితే సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ చేంజెస్ అనేవి ఈజీగా విజువల్గా మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో దీన్ని ఈక్యూ కర్వ్ అనలైజర్ అంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు మాన్యువల్గా చేసే ప్రాసెస్ ఈజీగా మీరు విజువల్గా చూడొచ్చు. ఈ యొక్క ప్లగిన్ మీ యొక్క మిక్సింగ్ ప్రాసెస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ యొక్క ప్లగిన్ అనేది విజువల్గా చూపిస్తూ ఉంటుంది. సో మీరు మిక్సింగ్ చేసేటప్పుడు అయితే ఈ యొక్క ప్లగిన్ యూజ్ చేయండి. సో ఈ యొక్క ప్లగిన్ లింక్ కావాలనుకుంటే కామెంట్లో అనలైజర్ అని చెప్పి టైప్ చేయండి. ఈ యొక్క ప్లగిన్ మీ యొక్క డిఎంలో ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఆడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి.